VS9 మీడియాకు స్వాగతం. 42% బీసీ రిజర్వేషన్ బిల్లుపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు రాజకీయ పార్టీల మద్దతుతో బీసీ సంఘాల ఆధ్వర్యంలో బంద్ కొనసాగింది. బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం రాష్ట్రవ్యాప్త బందులో భాగంగా రాజకీయ పార్టీలు, బీసీ ఐకాస పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్లో నిర్మానుషంగా మారాయి. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నేటి బందుకు ముందుగానే పిలుపునివ్వడంతో ప్రయాణికులు చాలా వరకు బస్ స్టేషన్లకు రావడం లేదు. బందుకు కాంగ్రెస్, భాజపా, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, టీజేఎస్, సిపిఐఎంఎల్ విప్లవ పార్టీలు, ఎంఆర్పీఎస్, మైనార్టీ, విద్యార్థి, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించగా, బీసీ సంఘాలు, మేధావులు సంఘీభావం తెలుపుతూ జేఏసీ ఆధ్వర్యంలో రిజర్వేషన్లు అమలు చేయాలంటూ బంద్ నిర్వహించారు. వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోగా, పెట్రోల్ బంకులు స్వచ్ఛందంగా మూసివేశారు. నా పేరు ఆవుల సుబ్బారావు. నేను భారతీయ జనతా పార్టీ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ 42% కోసం బంద్ పిలిపించింది. ఆ బంద్కు పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ మద్దతు ప్రకటించింది. అందులో బహిరంగంగా కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తూ ఉంది. కానీ కొన్ని రాజకీయ పార్టీలు పనికొట్టుకొని కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని, అలాగే భారతీయ జనతా పార్టీని విమర్శించడం అనేది చాలా తప్పు. మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో అత్యధికంగా బీసీలను మినిస్టర్లు చేసింది అది భారతీయ జనతా పార్టీ ఘనతే, అలాగే ఎన్డీఏకి ఘనతే. అలాగే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది కూడా అది భారతీయ జనతా పార్టీయే. పూర్తి స్థాయి రిజర్వేషన్ల కోసం భారతీయ జనతా పార్టీ పూర్తిగా కట్టుబడి ఉంది. అలాగే కొంతమంది వ్యక్తులు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా తీసేయాలని చెప్తుంది. కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో కలిపి ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుతా ఉంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసేయడం అనేది కరెక్ట్ కాదు. అలాగే బీజేపీ బీసీల రిజర్వేషన్ని పూర్తిగా సమర్థిస్తూ పూర్తి స్థాయిలో తన యొక్క ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంది. అయితే ఇప్పుడున్నది కోర్టులో ఉంది. కోర్టులో ఉంటే బీజేపీకి ఏం సంబంధం అండి? వీళ్ళు ఎందుకు విమర్శిస్తూ ఉన్నారు? కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా బీసీలను రిజర్వేషన్లు అత్యధికంగా కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏజే రమేష్, సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిని. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ని అమలు చేయాలనే ప్రధానమైన డిమాండ్తో బీసీ సంఘాల ఐక్య వేదిక ఇచ్చినటువంటి రాష్ట్ర బంద్లో భాగంగా భద్రాచలం పట్టణంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణ నుంచి మొత్తం పట్టణం అంతా చాలా ప్రశాంతంగా, శాంతియుతంగా బంద్ కొనసాగుతుంది. ఈ బంద్కి సిపిఎం, సిపిఐ, ఎంఎల్, మాస్ లైను, అలాగే అధికార కాంగ్రెస్ పార్టీ, ఇతర కుల సంఘాలు అందరూ కలిసి ఉమ్మడిగా ఈ బంద్కి సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేసి బంద్ చాలా జయప్రదంగా కొనసాగుతుంది. ఈ బంద్ యొక్క ప్రధానమైన డిమాండు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు అసెంబ్లీలో 42% రిజర్వేషన్ని ఆమోదిస్తూ బిల్లు చేశారు. దీన్ని రాష్ట్రపతికి, గవర్నర్కి పంపించారు. కానీ గవర్నర్ ఆమోదం జరగలేదు, రాష్ట్రపతి సంతకం చేయలేదు. కానీ ఇట్లాంటి కీలకమైనటువంటి బిల్లుకి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మీద ఒత్తిడి పెంచేదానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అఖిలపక్ష పార్టీల్ని ఢిల్లీ తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. జంతర్ మంతర్ ముందు అన్ని పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి ఈ బంద్ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే బీజేపీ ఇవాళ రాష్ట్రపతి బీజేపీ, గవర్నర్ బీజేపీ ఓ పక్కని తెలంగాణలో అసెంబ్లీలో బిల్లుకి ఆమోదం తెలియజేస్తారు. కానీ గవర్నరు, రాష్ట్రపతి సంతకం చేయకుండా దొంగ నాటకం ఆడుతున్నటువంటి బీజేపీ వైఖరి ద్వంద్వ వైఖరిగా ఉంది. కాబట్టి ఈ బిల్లుకు మోకాళ్ళడుతున్నటువంటి బీజేపీ వైఖరిని బీసీ సమాజం, తెలంగాణ సమాజం, అన్ని పార్టీల ప్రజలు గమనించాలని చెప్పేసి బీజేపీ వైఖరిని ఎండగట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం.